హాయ్ రాణి. హాయ్. జ్వరం బారిపోయినట్టుంది. అమ్మయ్య, ఇప్పుడు మీ ఫేస్లో బ్రైట్నెస్ వచ్చింది. అన్నట్లు మీ ఫైల్ ఎన్రోల్ అయిందండి. మా నడప గారి హ్యాండ్ ఓవర్లో ఉంది. 1 వీక్ తర్వాత వస్తే సైన్లన్నీ అయిపోయి రెడీగా ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ రాణి గారు. హాయ్ కాంత్ గారు, ఎలా జరిగింది మ్యారేజ్? సూపర్ అండి అసలు. హలో, హాయ్. మీరు హ్యాండ్ ఇచ్చారు కానీ పెళ్లి మొత్తంలో మనమే హైలైట్. ఎర్రగా తీసాం అసలు. వచ్చిన వాళ్ళందరూ మన అరేంజ్మెంట్ చూసి పిచ్చెక్కిపోయారు అనుకోండి. రండి వెళ్తా మాట్లాడుకుందాం, బోళ్ళం కవర్లు ఉన్నాయి. పర్వాలేదండి, బస్సులో వస్తాను. బస్సులో ఏం వెళ్తారండి? మీరు రండి చెప్తాను. ఎందుకండి బండి మీద వర్షం పడేలా ఉంది, మీ ఇద్దరం బస్సులో వస్తాం. ఎండ వాసిపోతుంటే వాన అంటారేంటి? మీరు రండి. ఎండ వాసిపోతే వానగా నెప్పింది. ఏ రాగు అత్తే వచ్చింది, మీరు రండి. బస్సు కూడా వచ్చింది. వాన వచ్చింది, మీకు ఎందుకు ఆఫీస్ లో దింపేస్తారు? మీరు రండి. చెట్లన్నీ బస్సులో కూర్చొని చెప్పుకోవచ్చు. జల్దీ రా. అరే వర్షం పడితే తడుస్తావా? బండి పక్కన పడేసిరా. ఇదేంటిది ఇలా దగ్గరుండి సాగనంపేశాం? పొద్దున అదో బూతు పాటలు నువ్వు ఏంటి ఇంత సిరాకు పడిపోతున్న మంగళవారం పేరెత్తే? నిన్న కూడా పంతులు గారు ఏదో మంగళవారం వస్తారంటే గంతులేసాడు. ఈ మధ్య పద్మావతి క్యాబిన్ దగ్గరకు వచ్చి ఏదో కెలకపోయాడు బావా. దానికి ఆవిడ మీకు ఎలాగో మంగళవారం కదా ఇది విచిత్రంగా అంటే కంగారు పడిపోయాడు బా. ఆ మాట కంగారు పడ్డా. వెనకటకెవడో ఏమీ చేయలేక మంగళవారం అన్నాడట. పాపం ఏం చేయలేకపోయాడంట. ఏంటి చేసేది? ఆడికి ఆరాటం ఎక్కువ, తక్కువలా ఉంది. అది సంగతి. ఇన్నాళ్ళ కరెక్ట్ గా దొరికాడబ్బాయి. హలో, కాన్ స్పీకింగ్. సార్ నమస్తే, నీ సర్వేష్ మాట్లాడుతున్నా. చెప్పండి. ఏం లేదు సార్, మీరు ఖాళీగా ఉంటే లంచ్కి ప్లాన్ చేద్దామని. అసలండి అసలు ఆఫీస్లో అది వర్క్. రాణి నేను వెళ్తున్నాం, మీరు కూడా వస్తే బాగుంటుందని పిలిచిన. సరే ఉంటా అబ్బాయి. ఆగండి. ఫైల్స్ వర్క్ ఏదో మేనేజ్ చేసుకొస్తాను. ఎక్కడ? మన ఆనందలోనే సార్, సర్పవరంలో న్యూ బ్రాంచ్. అవునా? అవును సార్, కొత్తగా పెట్టినరు. సరే నేను రాణికి వచ్చిన బైక్ మీద వచ్చేస్తాం, అడగలుగుతాం. ఆగురు సార్, రాణి గారు హెడ్ హౌస్ పని మీద ఆడే ఉన్నారు, డైరెక్ట్గా వస్తా అన్నారు. మన ఇద్దరం కలిసి వెళ్తాం షార్ప్ 12:30కి. బాయ్. ఏదో తేడా కొడుతుంది, వాడికంత సీన్ లేదులే. సౌరం బయలుదేరదా? 12:30 అయింది. ఆల్రెడీ మీ బైక్ దగ్గర వెయిట్ చేస్తా సార్. 2 minutes వచ్చేస్తాను. నీకే ఫోన్ చేస్తున్నట్టున్నాడు. కట్ చేస్తున్నాడు ఏంటి డబ్బడి గుయ్య? ఈయనకి ఆగట్లే. హలో, ఏంటంటే ఫోన్ కట్ చేస్తున్నావు? అంటే అన్న అది మా సూపరింటెండెంట్ సార్ ఫోన్ చేస్తే వచ్చిన. ప్లీజ్ అన్న, ప్లీజ్ వెయిట్ చేయను, వచ్చేస్తా ప్లీజ్. సరే లేడు, రా త్వరగా రా. మునసబు గారు తుంపాకని రోడ్డు శాంక్షన్ అయిందా? బతుకు వీడి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది జీవితం. మళ్ళీ చేసి ఈ టెండర్లు ఏం చేద్దాం సార్? హలో, ఆర్ఎఫ్పి వాళ్ళకి ఇస్తే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చీప్ రేట్లు ఇస్తే మనకి బాగా వస్తుంది సార్. ఏం మాడుతున్నావు? ఎవరితో మాడుతున్నావు? మస్తు వెళ్ళిపోతాడు. ఉంటానా? కాంతారావు గారు సరే సార్, వెయిట్ చేశారా? సేపా? ఏంటి అది కాదన్నా, అంటే మున్సిపాలిటీ వాళ్ళం కదా, చాలా పనులు ఉంటాయి. ఎవరికి పని లేదు, ఖాళీ తీసుకో కూర్చున్నా. అన్న, సారీ చెప్పిన కదా అన్న. ఇటు వెళ్దాం అన్న, షార్ట్ కట్. కరెక్ట్గా తెలుసా నీకు? మీకు తెలియదా అన్న? ఇటే కదా దగ్గర దారి. తెలిసినవా? మాకు తెలియకుండా ఉంటుందేంటి? ఈ రైట్ అన్న. మా ఊర్లో నాకు రూట్లు చెప్పేస్తున్నావా? ఈ రోడ్ ఈ గల్లీలోకి తీసుకోవాలి అన్న. లెఫ్ట్ అన్న, రైట్ అనుకున్నా. ఏంటి ఎండకి నీ బుర్రకం తప్పిందా? వచ్చేసిన అన్నకి రోడ్లో తిప్పుతున్నావు? ఏందన్నా, మీ ఊర్లో అన్ని గల్లీలో ఒక లెక్క ఉన్నాయి. వెనక తీసుకో. నేను మళ్ళీ వెనక ఇక్కడెక్కడ 10 కిలోమీటర్లు తిప్పావు. అక్కడ దానికి వచ్చిన అన్న, యూటర్న్ తీసుకో సార్. ఈ యూటర్నా? ఈ డబ్బర్స్ అన్న చికాకు పడకన్నా, వచ్చేసి బాబు నువ్వు. పక్క పోనీ అయిపోయింది. రమ్మతల్లో ఇంకెంత దూరం అయ్యా? లేదండి, మధ్యలో కాంతారావు గారి పని ఉండి ఆగినాం. 2 minutes లో ఏం మాడుతున్నావు? నాకు పని ఉంటుంది ఏంటి? సొంతగా నాకు ఊడిపించేసి జరగండి అన్న, జరగండి. వాటర్ మొత్తం నీ తాగండి. గురించి జరిగింది. ఏం అక్కడ లేదు. యాక్సిడెంట్ నువ్వు చేసిన అన్నంట ఏందన్నా? ఈ వాటర్ తాగు. నువ్వు ముందా బండి సంగతి చూడ. అన్న నువ్వు పరేషాన్ అవ్వకు, బండి సంగతి నేను చూసుకుంటా. మనకి ఏమేరకని దీని సంగతి. గాలి వెళ్ళండి. ఇదేంది హ్యాండిల్ వంకర కొడుతుంది? వారు నీరే నా బండిని తప్పకరా బాబు. రే సైకిల్ కాదురా, బండిరా. అయ్యి బాబా, ఆపరా బాబు, బండి చూసి ఇలా ఉన్నావు. బాబా గిందికేనేమో హ్యాండిల్ విత్ కేర్ అన్నారు. ద్వారకా సెంటర్ సెకండ్సా అన్న? తుప్పు ఎక్కువ ఉంది.